మీరు ఎప్పుడైనా లునేరియన్స్ కి స్కైపియన్స్ కి ఎందుకు రెక్కలున్నాయని ఆలోచించారా? ఆకాశంలో ఉంటూ గాడ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒక గ్రేట్ వార్ వల్ల విడిపోయిన ఒకే ఏన్షియంట్ రేస్ కి సంబంధించిన వాళ్ళంటే హే గైస్, దిస్ ఇస్ డే 27 ఆఫ్ 30 days 30 వన్ పీస్ థియరీస్ యూ నెవర్ హర్డ్ ఆఫ్. అండ్ ఈ రోజు థియరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో లాస్ట్ వరకు చూడండి. ఒక 1000 years క్రితం వరల్డ్ గవర్నమెంట్ ఎగ్జిస్ట్ అవడం కన్నా ముందు లునేరియన్స్ గాడ్స్ రేస్ అని పిలువబడే వాళ్ళు. వీళ్ళు ఫైర్ ని మ్యానిపులేట్ చేయగలిగే వాళ్ళు, సూర్యుడికి దగ్గరగా ఉంటూ ఆకాశాన్ని ఏలేవాళ్ళు. కానీ ఏన్షియంట్ వార్ తర్వాత అంతా మారిపోయింది. లునేరియన్స్ ఫెల్ ఫ్రమ్ గ్రేస్. లునేరియన్స్ ఓడిపోయి చాలా కోల్పోయారు. రెడ్ లైన్ మీదకెక్కి దాక్కున్న వీళ్ళని వేటాడారు. ఇంకొందరు చాలా దూరం, చాలా పైకి వైట్ సీలోకి ఎస్కేప్ అయిపోయారు. అలా పైకి వెళ్లిన వాళ్ళు స్కైపియన్స్, బిర్కన్స్, షాండియన్స్ అయ్యారు. మెల్లిగా వాళ్ళ రెక్కల యొక్క షేప్ మారింది. ఫైర్ ని కంట్రోల్ చేసే ఎబిలిటీని మర్చిపోయారు. అండ్ స్లోలీ వాళ్ళ ఆరిజిన్స్ ని కూడా మర్చిపోయారు. వాళ్ళ యాన్సెస్టర్స్ కి సన్ కి ఉన్న కనెక్షన్ వాళ్ళకి అది సబ్ కాన్షియస్లీ గుర్తుంది. అందుకే స్కైపియన్స్ గాడ్ ని ఇంకా లైట్ ని వర్షిప్ చేసేవాళ్ళు. అండ్ ఎనెల్ కవర్ స్టోరీలో మూన్ నుండి ఎర్త్ కి 3 రెక్కలున్న ట్రైబ్స్ వాళ్ళు వచ్చినట్టు మనం చూడొచ్చు. ఇందులో ఒక ట్రైబే లునేరియన్స్ అయి ఉండొచ్చు. అండ్ ఎనెల్ ఎటో వెళ్ళిపోలేదు. తను తనకి తెలియకుండానే తన సొంత ఇంటికి తిరిగి వెళ్ళాడు. అది మిస్టేక్ లో. సో కింగ్ ఒక్కడే లాస్ట్ లునేరియన్ ఏమీ కాదేమో. వాళ్ళు నిజంగా ఎవరైనా విషయం గుర్తున్న ఒక లాస్ట్ పర్సన్. ఒకప్పుడు స్కై అండ్ సన్ ని రూల్ చేసిన ద డిసెండెంట్స్ ఆఫ్ గాడ్స్ అని. అండ్ మళ్ళీ ఒకవేళ లూఫీ అండ్ ఎనెల్ కలిస్తే, వీళ్ళ ఏన్షియంట్ ఆరిజిన్స్ లూఫీకి తెలిస్తే మళ్ళీ ఆ హెవెన్లీ రేసెస్ అన్ని ఒక్కటవుతాయేమో. సో ఈ థియరీ మీకు ఎలా అనిపించింది? దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేసేయండి. అండ్ మీ దగ్గర ఏమైనా క్రేజీ థియరీస్ ఉంటే డైరెక్ట్ గా డిఎం చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద ఫాలో.